హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నా భర్తను చిన్న చూపు చూస్తున్నారు, అలాగే చులకన చేసి చూస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంటిట్రా వాళ్ళ అత్తయ్య వచ్చి, ఏంటమ్మా పల్లవి ఇలా మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో అందరూ ఒక్కరే, అందరూ సమానమే, అందరినీ ఒకేలాగా చూస్తానే తప్ప వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని ఎప్పుడు ఆలోచించను తెలుసా పల్లవి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే, నిన్ను ఎలాగైనా ఈ ఆటని రసికట్టించాలి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది గమనించిన అవని అయితే, ఏంటి నాటకం బాగానే ఆడుతున్నట్టుంది అని చెప్పేసి తన దగ్గరికి ఏంటి పల్లవి ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అలాగే నువ్వన్నా కమలన్నా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ప్రేమగా ఉన్నా సరే, అలాగే నువ్వన్నా సరే, కమలన్నా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంతో ప్రేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే, ఏంటి ఇది మరీ ఓవర్ చేసినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, చూడు పల్లవి, అందరూ ఇంట్లో సమానమే తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎప్పుడూ అవ్వరు, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం, లేదు లేదు, నా భర్త ఈ తప్పు చేశాడని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారు. అంటే తను ఏ తప్పు చేయనని మీరు ఎప్పుడు నమ్ముతారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ మామయ్య అయితే, చూడండి, ఇకపైన ఈ టెండర్ కోసం కానీ దీనికోసం కానీ ఇంట్లో మాట్లాడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే, హమ్మయ్య, ఎలాగో తప్పించుకున్నాను, మళ్ళీ ఈ ఇంట్లో టెండర్